నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగాలని విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు నిట్టు విఠలరావు అన్నారు. ఇప్పటి నుంచే అనుకున్న లక్ష్యం కోసం శ్రమిస్తే అది సాధించడం కష్టమేమీ కాదన్నారు. చదువుతో పాటు నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల్లో మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నిట్టు విఠలరావు మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రోత్సహించడానికి ఉద్దేశించి ఈసారి కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి షటిల్ బ్యాడ్మింటన్ వారికి ఖరీదైనటువంటి బ్యాడ్మింటన్ ఆడడానికి తొందరగా ట్రాన్స్ఫర్స్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము సారు చాలా చక్కగా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తుంది కనుక మరి వారిని ఇక్కడ కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈనాడు మీరంతా ఇక్కడికి విచ్చేసి నేను ఇచ్చినటువంటి వీటిని స్వీకరించినందుకు హెడ్ మాస్టర్లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అధ్యక్షత వహించినటువంటి విఠలరావు గారు, అలాగే ఈరోజు నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యాశాఖ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి డిఈఓ రాజు గారు మరియు డిటిఓ గారు, అలాగే కోశాధికారి మల్లేశం గారు, ప్రధాన కార్యదర్శి గంగారావు గారు, అలాగే ఎదురుగా ఉన్న ఎంతో మంది నా గురువులు కూడా ఉన్నారు. మనోహర్ రావు సార్, అందరికీ స్టూడెంట్స్, అంతేకాకుండా ఎంతో మంది పెద్దలు, అదేవిధంగా కార్యక్రమానికి చేసినటువంటి పేరెంట్స్ అందరికీ మరియు మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంత ఒకసారి వారు ఏ విధంగా మనీ కలెక్ట్ చేసుకున్నాము అనేది మన దృష్టికి తీసుకొచ్చారు. అందరూ కూడా ఎలా 200 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు, ఏ విధంగా మనకి పెన్షనర్స్ నుంచి పెద్దవారి నుంచి మరి ఆ విధంగా వారు కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్, నాకు అక్కడ అమౌంట్ కనపడలేదు సార్, మీ అందరి ఆశీర్వాదమే కనిపించింది సార్. ప్రతి కూడా ఒక స్ట్రైట్ గా ఒక కన్నీటి, మరి నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు, మా పెద్దవాళ్ళు గుర్తొచ్చారు, స్లైట్ గా ఒక కన్నీటి పొర వచ్చింది సార్. దాంట్లో నాకు మనీ కనపడలేదు సార్, మీ ప్రేమ కనిపించింది, మీ ఆశీర్వాదం కనిపించింది సార్. 100% అమ్మా, మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ కూడా మనకి పెద్దవారి నుంచి వచ్చిన ఆశీర్వాదం అది. వారు ఎన్నో జీవిత అనుభవాలతోటి అలా ఆ రూపంలో మనందరికీ కూడా మీ అందరికీ అందించిన ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు అదొక ఇన్స్పిరేషన్ అవుతుంది. మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకొని వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తప్పకుండా నెరవేరుతుందమ్మా. బీ కాన్ఫిడెంట్, వర్క్ హార్డ్, థింక్ పాజిటివ్లీ, డెఫినెట్లీ యువర్ ఫ్యూచర్ విల్ బీ హై అమ్మా. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. అది ఇంత మంచి కార్యక్రమానికి అరేంజ్ చేసిన కామారెడ్డి జిల్లా బెక్కనూరు తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో దారుణం జరిగింది. పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని బేర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దండు అశ్వినిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం బెక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో బేర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దండు అశ్విని MA తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నటువంటి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది.
ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినిలు గడియ తీయమని ఎంత తలుపులు బాదినా తీయలేదు. దీంతో కొందరు విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకొని వేలాడుతోంది. వెంటనే ఆమెను కిందికి దించి చూడగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అశ్విని వెంటనే దోమకొండ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అశ్విని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్ష చేసి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బెక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అశ్విని ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతున్నది సౌత్ క్యాంపస్ హాస్టల్లో. ఈరోజు పొద్దున్న నుంచి కూడా అమ్మాయి చాలా బాగుండేనంట యాక్టివ్గా. పిల్లలు చెప్తున్న దాని ప్రకారం, తోటి విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం షీఈస్ టూ యాక్టివ్. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని హ్యాంగ్ చేసుకుంది అని పిల్లలు గమనించగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అంతా చేరుకొని వెంటనే దోమకొండ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, మేమేం చేయలేము అని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కామారెడ్డికి వచ్చారు. వచ్చేసరికి అమ్మాయికి ఈసీజీ తీసి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. డాక్టర్స్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఆల్మోస్ట్ షీ డిమైజ్డ్. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ us. అయితే వాళ్ళైతే ప్రిపరేటరీ హాలిడేస్లో ఉన్నారు. ఫ్రమ్ 14th August దే హ్యావ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫ్రెండ్షిప్ డే ప్లస్ సండే వాళ్ళు చాలా ఇష్టమైన ఫుడ్ తింటారు. చికెన్ మధ్యాహ్నం మా హాస్టల్లో చికెన్ పన్నీర్ ఉంటుంది. ఆమె యాజ్ యూజువల్ లంచ్కి వచ్చిందంట, తిన్నదంట. బట్ ఆ సాయంత్రం అయ్యేసరికి అమ్మాయికి ఏమైందో ఇంకెవరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. అతను బాగానే ఉండే సార్. ఆఫ్టర్నూన్ కూడా తింది. బయటికి వెళ్దామని అనుకున్నాం మేము. అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి బయటికి వెళ్దామని అనుకున్నాం. ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉండే. అంటే లోపలికి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ వరకు కూడా బాగానే ఉంది. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఉండే అట్లా ఫోన్ మాట్లాడుతుంది. లోపలికి వెళ్ళి ఆఫీస్ ఏం లేవాల. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇండ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై 142 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కులంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్వాస చెస్ట్ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణారావు 24 గంటలు అందుబాటులో ఉండి అలర్జీ, క్షయ, ఊపిరితిత్తుల సమస్యలకు వైద్య సేవలు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక పరికరాలతో జిల్లాలో మొదటిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ సాయి కృష్ణారావు శ్వాస చెస్ట్ హాస్పిటల్ ఆగస్ట్ 4th నాడు ఇనాగ్రేట్ చేశాము. మన దగ్గర అన్ని పరికరాలతో 24/7 ఐసీయూ, అన్ని ప్రొసీజర్స్, బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, పిఎఫ్టీ, స్లీప్ స్టడీ అన్నీ మన దగ్గర 24/7 అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఈ హాస్పిటల్ అనేది పూర్తి పరికరాలతో ఒక ఛాతీకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా, దమ్ము దగ్గర నుంచి దగ్గు, ఏదైనా బ్రాంకైటిస్, టీబీ, ఆస్తమా, కోవిడ్, అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్, అన్ని దమ్ము సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ 24/7 చూడవచ్చు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో గోదాం రోడ్లో కూడా శ్వాస హాస్పిటల్ ప్రారంభించబడింది. దీనికి ముఖ్య అతిథిగా ఐఎంఏ ప్రెసిడెంట్ రాధారాణ మేడం గారు వచ్చిండ్రు. ఈ హాస్పిటల్లో కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా స్థాపించి ఎండి పల్మనాలజిస్ట్ సాయి కృష్ణ గారు పూర్తి స్థాయిలో 24/7 అందుబాటులో ఉంటారు. ఇట్టి అవకాశాన్ని కామారెడ్డి జిల్లా పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోగలరు. ఈ హాస్పిటల్లో బ్రోంకోస్కోపీ, థొరకోస్కోపీ, గురుక పరీక్ష, పిఎఫ్టీ, అస్తమా నిర్ధారణ పరీక్ష, ఇవి మొత్తము పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి UPF ఆధ్వర్యంలో బీసీ బిల్లు సాధన కోసం కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా సమయంలోనే బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని, లేదంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతానని హెచ్చరించారు. తెలంగాణలో విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ముందుగా బిఆర్ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కవిత పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. 42% రిజర్వేషన్ల కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు.
ఇది రాజకీయ పోరాటం కాదు, బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం అని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి, సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు, వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాలన్నారు. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్ లో చేపట్టినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నామన్నారు. అందరి ఆకాంక్ష బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎస్, జై బీసీ, జై భీమ్. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు. మా అన్నదమ్ములకు, అదేవిధంగా యూపీఎఫ్ నాయకులకు, జాగృతి నాయకులకు, సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీకు తెలుసు, ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది, కానీ ఇవాళ చేస్తున్నటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటం అవుతుంది. అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిండ్రు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమందిని చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతమంది ఇక్కడికి వచ్చి మన పనులను పక్కకు పెట్టి, మన కుటుంబాలను పక్కకు పెట్టి, మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చినామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అది జాగృతి కార్యకర్తలు కావచ్చు, యూపీఎఫ్ నాయకులు కావచ్చు, తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఏం పట్టుదలత కోసం వచ్చినాం, ఏం పంతంతో వచ్చినాం, ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్ గా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క చిచ్చర పిడుగులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం? తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంట పడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది. ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం, వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా బలీయమైన కామారెడ్డి జిల్లా బికనూర్ తెలంగాణ సౌత్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్ లో వైద్య సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఒక డాక్టర్, అంబులెన్స్ సహా వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం బీటీఎస్ వద్ద ఉన్న సౌత్ క్యాంపస్ లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. సమస్యలను పరిష్కరించేందుకు వీసీ రిజిస్ట్రార్ రావాలని విద్యార్థులు పట్టుబట్టారు. దీంతో విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ యాదగిరి క్యాంపస్ కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సౌత్ క్యాంపస్ లో అంబులెన్స్ సౌకర్యం, వైద్య సదుపాయాలు లేవని విద్యార్థులు రిజిస్ట్రార్ యాదగిరి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన రిజిస్ట్రార్ యాదగిరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. సౌత్ క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎక్స్యూరెన్స్ ఇచ్చిన డెసిషన్స్ ఒక లెవెల్లో తీసుకుంటారు. హెల్త్ కేర్ సెంటర్ కైనా అపాయింట్మెంట్ డాక్టర్ ఇన్సిడెంట్ అయ్యే వరకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి మీరు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థులు, మెచ్యూరిటీ కలిగినటువంటి విద్యార్థులు, వీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ లాగా మెచ్యూరిటీ లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునేటువంటి విద్యార్థులు కారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాజిక అవగాహన కలిగి ఉండి సమాజం పైన ఒక ప్రభావం చూపేటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు, దాదాపు 25-27 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులు రేపు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇందుకు సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయి ఒక 10-15 రోజులలో ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకొని ఆమె ఉద్యోగం సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉండి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి పిల్లలకు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని కల్పించే విధంగా కొన్ని క్లాసులు కూడా నిర్వహించి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఓరియంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయానికి సంబంధించి మా వీసీ గారికి ఇక్కడ శ్రీశైలం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా. నిన్న ఈవినింగ్ 7 o'clock ఒక అమ్మాయి గురేసుకొని చనిపోవడం జరిగింది క్యాంపస్ లోపల. ఆ విషయము ఎట్లా అంటే మాకు తన ప్రాణాలు ఉండి కూడా తనని తీసుకొని వెళ్ళే పరిస్థితి మాకు అందుబాటులో ఒక కాంప్లెక్స్ లేదు, ఈడ హెల్త్ కేర్ సెంటర్ లేదు, వాచ్మెన్స్ లేరు, ఎవరు పట్టించుకుని ఆ నుంచి వెళ్ళి మేము హాస్టల్ నుంచి వెళ్ళి బాయ్స్ హాస్టల్ నుంచి వెళ్ళి గర్ల్స్ హాస్టల్కి వచ్చేదాకా కూడా సార్ వాళ్ళు ఎవరు అది మా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మేమే బాయ్స్ తీసుకొని కామారెడ్డికి వెళ్ళినాం. అప్పట్లోపే అంతా అయిపోయింది. ఖాళీ బైక్ పైన తీసుకొని వెళ్ళాం. మీకు ఎక్కడి నుంచి వెళ్ళి ఆ నుంచి మిడిల్లో కాంప్లెక్స్ వచ్చింది, అక్కడ నుంచి వెళ్ళి ఆడికి తీసుకొని వెళ్ళేసరికలకు ఇలా అయిపోయింది. అదే ఒక డాక్టరు ఇక్కడ ఉండి ఉంటే అదే ఒక ప్రాణాన్ని సేవ్ చేసేవాడు, ఒక ఆక్సిజన్ అన్న పెట్టేవాడు. కాంప్లెక్స్ ఇన్ఫర్మేటిక్స్ సెకండ్ ఇయర్స్ సార్. ఇప్పుడు మీరు చెప్పినంత మంచిగా ఉంది, బాగుంది, అంతా కూడా మీరు మంచిగా చెప్పారు. ఇది మాకేంటంటే సార్, ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, అయిపోయింది అక్కడ. కానీ ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ని మేము మళ్ళీ ఫేస్ చేయొద్దన్నది మా మేజర్ మోటివ్. మేమేమనుకుంటున్నామంటే సార్, మాకు ఒక హెల్త్ సెంటర్ ఉంది, మీకు కూడా తెలుసు. అది ఇప్పటి వరకు ఓపెన్ అవ్వగానే ఇక్కడ 2 years అవుతుంది నేను వచ్చి చూసి, ఇప్పటివరకు నేను ఓపెన్ అవ్వగా దాన్ని చూడలేదు. ఇప్పుడు ఒక మెడిసిన్స్ కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ చూసింది లేదు. మీకు తెలుసు సార్, ఇది ఆల్రెడీ ఈ రోడ్డు ఉంటుంది మధ్యలో. ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలామంది నడుపుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న బిక్నూర్ పోలీసెస్ చాలామంది ఏంటంటే అక్కడ పెడతా ఉంటారు, చెకింగ్ పెడతా ఉంటారు. ఎవరు ఎటువంటి స్పీడ్లో వెళ్ళి పొరపాటున రేపటి రోజు ఇక్కడ నుంచి ఎంతోమంది ఎస్ఐలు వస్తారు, కానిస్టేబుల్ వస్తారు, చదువుకుంటూ సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఎవరికొకరికి ఏదైనా జరిగితే ఒక 25 years తల్లిదండ్రులు పెంచుకొని రేపటి రోజున వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రి ఎంత బాధని, వాళ్ళు ఎంత దిగ్భ్రాంతికి గురవుతారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ నెల 6వ తేదీన కామారెడ్డిలో 3వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానానికి, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న హాజరై మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ 3వ జిల్లా మహాసభ బేక్లీ మార్కెట్లోని మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూలంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాష పద్మ, సిపిఐ సీనియర్ నాయకులు బిఎన్ నరసింహారెడ్డి మహాసభలకు హాజరవుతారన్నారు. దేశంలో లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కామారెడ్డి జిల్లా 3వ మహాసభలు 6వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే పూర్ణమేని సాంబశివరావు గారు రావడం జరుగుతుంది. అట్లాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి అయిన పాష పద్మ గారు, అదే కాకుండా ఇక్కడ సీనియర్ నాయకులు బిఎల్ నరసింహారెడ్డి గారు మరియు అనేక మంది కామ్రేడ్స్ ఈ మహాసభల విజయవంతానికి రావడం జరుగుతుంది. ఈ మహాసభల నేపథ్యంలో కామారెడ్డి పట్టణ ప్రజలు అట్లాగే కామారెడ్డి జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం మరి ఈ మహాసభల్లో మరి కార్యక్రమం రూపొందించుకొని కామారెడ్డి జిల్లా అభివృద్ధితో పాటు దేశంలో జరుగుతున్న మతము, కులము అనే దాని మీద ఇలా ప్రజలను విభజించి పాలిస్తున్న పాలక విధానాలకు వ్యతిరేకంగా మరి రాబోయే రోజుల్లో భారతదేశంలోని లౌకిక శక్తులతో కలిసి సిపిఐ పార్టీ ముందుకు పోవడానికి కోసం మహాసభలను ఎన్నుకుంది. ఆ నేపథ్యంలో మరి ఆగస్టు ఈ నెల 19 నుండి 22 వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.